అందరికీ మరణాత. ఏర్పాటు చేయబడిన స్త్రీల సభల్లోనికి ఈ మంచి అవకాశాన్ని కల్పించి దేవాతి దేవుడు మరి సుభాకర్ అయ్య గారు అలాగే పాస్టమ్ గారు సంఘము ప్రేమించి ఈ యొక్క సభల్లోనికి వాక్యము చెప్పడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. అతని కుమార్తె అయిన షెయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జన్ షెయారాను కట్టించెను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లించిన దేవా, నా నామమందు జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నేను మీ వద్దకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానము చేసిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించిన దేవా. నాయన మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సంఘములో తండ్రి నీ బిడ్డలు నాయన స్త్రీల సభలను ఏర్పాటు చేసుకుని తండ్రి ఈ మొదటి దినమందు నాయన ఇంతవరకు నిన్ను మహిమపరిచిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించిన దేవా. ఈ సమయమందు ప్రభా మాట్లాడు వారు మీరు కాదు నేనని సెలవిచ్చిన తండ్రి, యెహోవా స్వరము బలమైందన్నారు గనుక తండ్రి నాయన మీరే నీ బిడ్డలతో మాట్లాడి వచ్చిన ప్రతి ఒక్క బిడల్ని బలపరిచి స్థిరపరిచి మంచి నేల పడిన విత్తనాల వలె ప్రభు వాక్యమును ఫలింపచేసి బుద్ధిగల కన్యకలు తమ దివిటీలు వెలిగించుకుంటూ పెండు కుమానిక రాకడకు సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డని నాయన మమ్మల్ని సిద్ధపరిచి ఘనత మహిమ కీర్తి ప్రభావాలు పొందమని దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నామం పెట్ట బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్త్రీల సభల్లోనికి ఏకీభవించిన వార్లారా, దేవాతి దేవుని యొక్క దైవ దీవెనలు కూడి వచ్చిన మనలకు ప్రభు మెండుగా దయచేయును గాక, ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మారమ్ము నా తనువు నరాలుము, దైవాత్మారమ్ము నా తనువు నరాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. చదవబడిన వాక్యము అందరూ బైబిల్ గ్రంథాలు చూడండి. మొదటి దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో మనకి ఒక కుమార్తె లేదా ఒక స్త్రీ కనబడుతుంది.
ఈమె పేరు బైబిల్ గ్రంథములో ఒక్కసారే వ్రాయబడ్డది. ఇక్కడ చూడండి ఒకసారి మనము మొదటి దినవృత్తాంతంలో రాసిన గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో అతని కుమార్తె అయిన షెయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జన్ షెయేరాను కట్టించెను అంటున్నారు. ఇక్కడ ఆ యొక్క పేరేంటి చెప్పండి? షెయేరా. మరి ఈ యొక్క షెయేరా ఎవరు మనము ధ్యానము చేసినట్లయితే, ఇంకొంచెం ముందుకి మనం గమనించినట్లయితే 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బేరేదు కుమారుడు, బేరోదునకు తాహాతు కుమారుడు. సరే, కొంచెం కిందకి ఫాస్ట్గా వెళ్దాము. 21వ వచనం చూడండి. తాహాతునకు జాబాదు కుమారుడు, వీనికి షతాలహు ఎజోరు ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి అంటున్నారు. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమార్ని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను అంటున్నారు. అతని కుమార్తె అయిన షెయేరా అంటున్నారు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే షెయేరా ఎవరంటే ఎఫ్రాయిమునకు మనవరాలు. మరి ఇక్కడ షెయేరా అనగా అర్థం ఏంటంటే బంధువురాలు అన్నారు. అసలు ఈ ఎఫ్రాయిం ఎవరు మనం గమనించినట్లయితే యాకోబునకు 12 మంది కుమారులు. యాకోబు యొక్క 11వ కుమారుడు ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపునకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. పెద్దవాడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము. మనష్షే అనగా మరచుట, ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. ఏమా చదవాలంటారా? గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఎఫ్రాయిము అనగా ఏంటి చెప్పండి? అభివృద్ధి. ఈ యొక్క ఎఫ్రాయిము మరి అభివృద్ధి చెందిన వారిగా మనకి కనబడుతుంది. అంటే 2 అంతల ఆశీర్వాదము. యాకోబు దగ్గరికంట ఆశీర్వాదాలు తీసుకుని మరి తన తండ్రి యోసేపు అంట తన కుమారుల్ని యాకోబు దగ్గరికి వచ్చి నా కుమారుని ఆశీర్వదించమన్నప్పుడు ఎలాగ ఆశీర్వదించారు చెప్పండి? ఒకసారి మనము గమనించినట్లయితే ఆశీర్వాదములన్నీ వెళ్ళపెడతాం. ఏమా? పెద్ద కుమారునేమో కుడి చేతి వైపు ఉంచారు, చిన్న కుమారుని ఎడమ చేతి వైపు. యాకోబు గారంట ఆశీర్వదించినప్పుడు ఇలాగా ఎక్స్ ఆకారంలో. ఎఫ్రాయిము ఏ చేతి కిందకు వచ్చాడంటే కుడి చేతి వైపు, మనష్షే ఎడమ చేతి. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. గనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఎందుకు దేవదాసయ్య గారు చెప్తూ బైబిల్ మిషన్ని దేంతో పోల్చారంటే ఎఫ్రాయిముతోటే పోల్చారు. ఎఫ్రాయిము ఎలా అయితే 2 అంతల అభివృద్ధి చెందినదో, ఎందుకు ఈ ఎఫ్రాయిము గురించి మాట్లాడవలసి వస్తుందంటే షెయేరా ఏ సంతతి
సంతతికి చెందినదంటే ఎఫ్రాయిము సంతతికి చెందిన కుమార్తెగా మనకి కనబడుతుంది. అందుకే మనం తరచుగా పాడుకుంటూ ఉంటాం, ఎఫ్రాయిము మన్యములో, ఎఫ్రాయిము మన్యములో, ఎఫ్రాయిము మన్యములో యేసు ప్రభువు తన శిష్యులతో, యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మర్మమిదే, మాట్లాడిన మర్మమిదే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఈ యొక్క మొదటి దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా మనము గమనించినట్లయితే, ఈ యొక్క 20వ వచనంలో చూడండి, మనం చదువుకున్నట్లుగా మరి కుమారులందరూ కూడా చనిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఆ ఇంటిలో అంట గొప్ప శోధన మనం చూస్తున్నాము. వారంట తమ దేశములో పుట్టిన గాతీలు పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి అంటున్నారు. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిం అంట బహు దుఃఖముతో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అటువంటి సమయంలో అతడు మరి ఇక్కడ బెరేయాని కనినట్లుగా కూడా మనము చూస్తున్నాము. అతని కుమార్తె అయిన షేయేరా అంటున్నారు. షేయేరా అనగా ముందుగానే చెప్పడం జరిగింది, బంధువురాలు. ఎఫ్రాయింకి ఏమవుతుందో చెప్పండి, మనవరాలు. యూదులైన వారైతే కుమార్తె అని ఒకళ్ళు, అలాగ లేదా మనవరాలు. గనుక ఎందుకంటే బెరేయా మరి ఎఫ్రాయిము మరలా కుమారులు చనిపోయిన తర్వాత ఎవరు పుట్టారు చెప్పండి, బెరేయా పుట్టినట్లుగా చూస్తున్నాము. బెరేయా యొక్క కుమార్తె ఎవరు చెప్పండి, షేయేరా. గనుక వాక్యంలోనికి వద్దాం చూడండి. ఆ కుటుంబంలోనంట నెమ్మది లేదు. ఎందుకని ఏమ్మా, వాక్యం చూసారు కదా, 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఏమైంది చెప్పండి, కుమారులు చనిపోయారు. చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది, దుఃఖముతో ఉంటారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు. ఒక ఓదార్పుగా షేయేరాని ఇచ్చినట్లుగా మనం చూస్తాము. గనుక కీడు కలిగిన కుటుంబంలో పుట్టినప్పటికీ, అలాగనే బాధ కలిగిన కుటుంబంలో పుట్టినప్పటికీ తన్ను తానంట ఆమె తక్కువగా అంచనా వేసుకోలేదన్నారు ఈ షేయేరా గురించి చెప్తూ. తన జీవితంలో అంట ఒక ఉన్నతమైన కార్యమును సాధించాలని ఆమె అంట ఒక గురి కలిగి ఉన్నది అన్నారు. ఈ షేయేరా ఏమి సాధించిందో ఆ విషయాలు మనం సమయాన్ని బట్టి ధ్యానము చేసుకుందాము. వాక్యం వింటున్న వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే చదవబడిన వాక్యములోనే వ్రాయబడి ఉన్నది. ఆమె ఏం చేసిందంటే చూడండి, 24వ వచనంలో, అతని కుమార్తె అయిన షేయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జన్ షేయారాను కట్టించెను. ఈ మంట 3 పట్టణములు కట్టించిన స్త్రీగా మనకి కనబడుతుంది. ఏం చేసింది చెప్పండి, ఇంట్లో చూస్తే ఎలాగుంది, ఎందుకని తన సహోదరులు చనిపోయారు గనుక ఎంతో వేదనగా ఉంటుంది. కానీ ఆమె నిరుత్సాహంలోనికి వెళ్ళిపోలేదు. ధైర్యంబుగా ఉండుము ఓ విశ్వాసి అంటున్నారు. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనుషుల వల్ల కాదు, కానీ 3 పట్టణములు కట్టించడం అనేది మనుషుల వల్ల కాదు. దేవునికి సమస్తము
సాధ్యమే అన్నారు. ఈమె పట్టణములు కట్టించిన స్త్రీగా మనము చూస్తున్నాం ఇక్కడ. గనుక ఆ ఇంటిలోనంట ఆమెకి ఎవరో సహకారులు లేరంట. ఏమ్మా ఆ ఇంట్లో ఎందుకని? ఎఫ్రాయిము దుఃఖముతో ఉన్నాడు. మరి అయినప్పటికీ మరి ఆమె ఒక గురి కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమెలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె గురి కలిగిన స్త్రీ అన్నారు. మరి ఎవరి మట్టుకు వారు ఏదో చూడండి, ప్రతి జీవి ప్రతి వస్తువు ఆయన ఉపయోగార్థమై ఈ లోకానికి వచ్చిందంటారు. దేవుడంట ఏ వ్యక్తిని ఈ భూలోకానికి పంపించినా ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి. వాట్ ఈజ్ యువర్ గోల్? నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావో ప్రతి ఒక్కరిలో అంటే ఏదో ఒక తలాంత్ అనేది ఉంటుంది. అదంట ఎవరు మట్టుకు వారు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు నేను వచ్చేసరికి పాటలు పాడుతున్నారు. వాళ్ళకి దేవుడు అది ఇచ్చిన తలాంత్, దాన్ని వాడుకోవాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తారు. అలాగే ఇప్పుడు మేము వాక్యము, మరి ఎవరు తలాంతు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాడుకుంటూ ఉండాలి. గనుక అలాగే ఈమె మరి ఆ కుటుంబ పరిస్థితి మనము చెప్పుకున్నాము, దుఃఖములో ఉన్నది. కానీ తాను ఒక గురి కలిగంట జీవించిన స్త్రీగా మనము చూస్తున్నాము. గనుక ఇక్కడ చూడండి, గురి కలిగిన స్త్రీగా మనము షేయర్ యొక్క జీవితంలో నుండి మనము నేర్చుకోవాల్సిన విషయాలు మనకి కనబడుతున్నవి. దేవదాసయ్య గారు కూడా అన్నారు, నా బరి భూలోకము, నా గురి పరలోకం అన్నారు. ఏంటి చెప్పండి? నా బరి భూలోకము, నా గురి పరలోకం అన్నారు. ఈ భక్తులందరూ కూడా ఒక గురి కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ఏలియా గారంట గురి కలిగి ప్రార్థన చేశారు. కర్మేలు పర్వతం మీద ఏం చేశారు చెప్పండి? గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చిన అంటున్నారు. దావీదు కూడా నా గురి సదాకాలము నీ అందే ఉన్నదంటున్నారు. మరి నీ గురి నా గురి ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈమె ఏం చేసింది? 3 పట్టణాలు కట్టించింది. మరి 3 పట్టణాలు కట్టడం అనేది సామాన్యమైన విషయము కాదన్నారు. ఆమె ఎవరి సంతతి నుండి వచ్చింది చెప్పండి? ఎఫ్రాయిము. ఎఫ్రాయిములే బైబిల్ మిషన్కి పోల్చారు. అయ్యగారు వాక్యం చెప్తూ ఏమన్నారంటే, ఎఫ్రాయిము ఎలాగైతే 2 అంతల ఆశీర్వాదము అందుకున్నారో బైబిల్ మిషన్ వారికి కూడా దేవుడు తోడుగొన్నారు. భక్తుడైన దేవదాసయ్య గారు కూడా ఎలాగొన్నారు చెప్పండి? ఆత్మరూపిగా తానుండి మా బాధలలో పాలుంది. చెప్పాలి మీరు, ఆత్మరూపిగా తానుండి మా బాధలలో పాలుంది. ఆత్మరూపిగా తానుండి మా బాధలలో పాలుంది. మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధిని నేర్పించి మా తండ్రి ఆత్మను మాతో నుంచి మాము నడిపించుము దేవా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ఎఫ్రాయిము ఎలా అయితే 2 అంతల ఆశీర్వాదం అందుకున్నారో ఏర్పాటు బైబిల్ మిషన్ వాళ్ళారా మనకి దేవుడు తోడుగున్నారు. అలాగే దేవదాసయ్య గారు 2 అంతల అభివృద్ధి. ఎన్ని కష్టములున్నా నష్టములున్నా చేసుకొనరాదు, అపార్థము చేసుకొనరాదన్నారు. అలాగే ఈ షేయరా కుటుంబములో కష్టం ఉన్నప్పటికీ శ్రమ ఉన్నప్పటికీ ఆమె కృంగిపోలేదు, కానీ ఒక గురితోనంట జీవించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే మనము కూడా స్త్రీల సభల్లోనికి వచ్చిన వాళ్ళారా ఒక గురి కలిగి జీవించాలన్నారు. దేవుని పని చేయాలని ఒక గురితో అంట ముందుకి
పరిగెత్తుచున్నానంటున్నారు. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఏం చేయాలంట? వేగరు పడుచు గురి ఎద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నారు. గనుక ప్రతి ఒక్కరము కూడా ఏం కలిగి ఉండాలో చెప్పండి? గురి కలిగి ఉండాలి. గురి కలిగిన వాడంట శ్రద్ధ కలిగిన వాడు అంటున్నారు. ఏమా వేటగాడు ఎక్కడికి వెళ్తాడు? పక్షుల్ని కొడతాకి వెళ్తాడు. అటు ఇటు దిక్కులు చూస్తే పని జరగదు. ఏం చేయాలి? ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన కొట్టబోయే ఆ జంతువు మీదైనా ఉండాలి, లేదా పక్షి మీదైనా ఉంటే కానీ అది పట్టుకోలేడు. అలాగే విశ్వాస జీవితంలో కొనసాగిపోతున్న వాళ్ళారా, మనము రేపు రాకడ మేఘం ఎక్కాలంటే మనము కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? అయ్యగారు నేర్పించింది అదే, నా బరి భూలోకము, నా గురి పరలోకం. మీరు పైన ఉన్న వాటి అందే మనస్సు ఉంచుడి అంటున్నారు. మొదటిగా నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు తక్కినవన్నీ మీకు. మనం చేసే పనులు ఏంటంటే తక్కినవన్నీ ముందు వెతుక్కుంటాం, అసలైన దాన్ని ఏం చేస్తాం? మర్చిపోతున్నాం. గనుక ఎట్టి రీతిగా మనం ఉంటున్నాము. ఈ యొక్క షేరా అయితే ఎలా ఉంది చెప్పండి? గురి కలిగి ఉన్నది అన్నారు. 3 పట్టణాలు కట్టించింది. అది ఉత్తరపు బేత్ హెరోనును, అలాగే దక్షిణపు బేత్ హెరోనును, అలానే ఉజ్జాన్ని కట్టించిన స్త్రీగా మనము చూస్తున్నాము. గనుక ఈమెలో ఉన్న మొట్టమొదటి లక్షణము గురి కలిగిన స్త్రీ అన్నారు. అలాగే రెండోదిగా చూచినట్లయితే ఈమె కంట గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ అన్నారు. ఏ పని చేయాలన్నా ఏముండాలి చెప్పండి? విశ్వాసము. వినుట వలన విశ్వాసము కలుగునన్నారు. ఏమ్మా, ఎందుకు వచ్చారు వాక్యం ఈ యొక్క సభల్లోనికి? ఎందుకు వచ్చాము? ఏదో అయ్యగారు రమ్మన్నారు వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి చెప్పండి? నా యొద్దకు వచ్చి కూర్చుని నేర్చుకొనిడి అన్నారు. మరి అంట ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఏం చేసింది చెప్పండి? ఆయన మాటలు విన్నది. మార్త పరిచర్య చేసింది, లాజరు మార్కెటింగ్ పని. అలాగే వాక్యం వింటున్న వాళ్ళారా, ఈమెలో ఏముందంటే ఒకటి గురి కలిగి ఉంది, రెండోదిగానంట విశ్వాసము కలిగిన స్త్రీ అన్నారు. వినుట వలన విశ్వాసము కలిగిన అన్నారు. అబ్రహాం ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా అన్నారు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఇక్కడ చూడండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును ఎన్నడంటుకు రుజువునై ఉన్నది అంటున్నారు. గనుక బైబిల్ గ్రంథంలో ఎవరి మట్టుకు వారు ఎలా ఉండాలంటే దేవుని అందంట విశ్వాసము కలిగి ఉండాలన్నారు. శ్రమ ఉన్నప్పటికీ, ఆమె కుటుంబంలో శ్రమ ఉన్నప్పటికీ దేవుని అందు ఏం కలిగి ఉంది చెప్పండి? విశ్వాసము కలిగి ఉందంట. కనుక మనమందరము కూడా దేవుని వాళ్ళు ఏముండాలి చెప్పండి? విశ్వాసము కలిగి ఉండాలన్నారు. కానాను స్త్రీ ఉంది, ఏం కలిగి ఉంది చెప్పండి? విశ్వాసముతో ఉందంట. మరి ఎన్నో రకాల విశ్వాసాల గురించి బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ శతాధిపతి విశ్వాసం గురించి ప్రభు ఏమన్నారంటే, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదంటున్నారు. 12 ఏండ్ల నుండి పరమవైద్యుల వద్ద మందు పుచ్చుకునిన మానదాయి అన్నారు. గనుక విసుగుదల సమయాన మరి కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ ఏముండాలి చెప్పండి? అన్ని వరాలకల్లా విశ్వాస వరమే గొప్పదన్నారు. ఏమ్మా, ఏముండాలి చెప్పండి? విశ్వాసము ఉండాలన్నారు. 12 ఏండ్ల నుండి అంట పరమవైద్యుల వద్ద మందు పుచ్చుకునిన మానదాయి అన్నారు. ఎవరు చెప్పండి? రక్తస్రావణి గల స్త్రీ. కానీ ఆమె ఘోషాస్త్రీ అన్నారు. ఆమె ప్రభు మరి జనసమూహముల మధ్యన వెళ్తుంటే ఆమె మనసులో అనుకుందంట,
ఏమని ఇంకా ఎన్ని మరి వైద్యులు సంప్రదించినా ఆమెకి ఏం లేదు చెప్పండి, స్వస్థత అనేది లేదు. ఆ టైంలో ఆమె ఏమనుకుంది మనసులో, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, కేవలం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నాకేమొస్తుంది, స్వస్థత వస్తుందని విశ్వాసంతో ఎక్కడికి వచ్చింది చెప్పండి? దేవుని యొద్దకు వచ్చి వాళ్ళారా, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడనే విశ్వాసముతో అంట దేవుని దగ్గరికి రావాలన్నారు. తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడనే విశ్వాసంతో ఎక్కడికి రావాలంట? ప్రభు యొద్దకి రావాలన్నారు. మరి ఇక్కడ ఆ స్త్రీ గురించి కూడా వినరయ్య అనే పాటలో రాయటము జరిగింది. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము, ఘనరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు, అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగరిపోదా, బట్టముట్టు కొనుట బహిరంగ కార్యంబే, బట్టముట్టు కొనుట బహిరంగ కార్యంబే, గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము, ఘనరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. ఈమె అంట తన పితరుల యొక్క విశ్వాసము కలిగిందన్నారు. తన పితరులు ఎవరు? ఆమె ఎవరి సంతతికి చెందింది? ఎఫ్రాయిము సంతతికి. ఇంకా పితరుల దగ్గరికి వెళ్ళినట్లయితే అబ్రహాము, లేదు అబ్రహాం తర్వాత ఇసాకు, అలాగే ఇసాకు కుమారుడు యాకోబు, వీళ్ళందరూ మరి యోసేపు గారు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు. ఈ యొక్క విశ్వాసం అంతా కూడా ఆమె గ్రహించిందన్నారు. రాహాబు ఎలా అయితే మరి ఆ విషయాలన్నీ తెలుసుకున్నదో, ఈమె కూడా తన పితరుల యొక్క విశ్వాసము కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది. అలాగే ఈ లోకములో మనము ప్రయాణికులము, యాత్రికులమై ఉన్నాము గనక మనకు కూడా ఏముండాలంటే దేవుని అళ్ళంట పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలన్నారు. విశ్వాసాల్లో చాలా రకాలు ఉంటాయి. విశ్వాసాలు ఆవగింజంతా విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిన అన్నారు. ఆవగింజనే ఎందుకు పోల్చారు? మనకి చెప్తూ ఉదాహరణకి మనకంట గుమ్మడికాయ అంత అదృష్టం అక్కలేదంట. ఏమ్మా, గుమ్మడికాయ ఎంత ఉంటుంది? అంత అదృష్టం అక్కలా. ఎంత ఉంటే చాలు? ఆవగింజతో ఎందుకు పోల్చారు చెప్పాలి, స్త్రీలే కదా. ఆవగింజలో అది కింద పడ్డన్నా దొరకదు. ఆవగింజలో ఉన్న చిన్న గింజ అయినా దాంట్లో సంపూర్ణంగా ఏముంటుంది చెప్పండి? గుంజు ఉంటుంది. అందుకే ఆవగింజ అంతా విశ్వాసం అన్నారు. సభల్లోనికి వచ్చిన వాళ్ళారా, దేవుని ఎళ్ళంట ఎలా ఉండాలి చెప్పండి మనకి? పరిపూర్ణమైన విశ్వాసం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై. పరలోకపు తండ్రి ఎవరు చెప్పండి? మన పెండ్లి కుమారుడు పరిపూర్ణుడు. మరి పెండ్లి కుమార్తె కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. అర్ధ విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు. అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించమన్నారు. కనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఒకటి ఆమె గురి కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. రెండవదిగా ఆమె మరి 3 పట్టణములు కట్టడం అంటే సామాన్యమైన విషయము కాదండి. ఆమె దేవుని ఎళ్ళంట ఆమెకి ఎవరూ సహకారులు లేరు. గనుక ఆమె ఎవరి యందు విశ్వాసం ఉంచిన స్త్రీగా ఉందంటే షేయరా దేవుని ఎళ్ళ విశ్వాసము ఉంచిన స్త్రీగా మనకి కనబడుతుంది.
మనము కూడా దేవుని యందు ఏం కలిగి ఉండాలో చెప్పండి? విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులమట. ఈ 3 పనులు చేయువారే. ఈ 3 చాలా సింపులే ఏమ్మా? వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు. సింపులా కదా? కష్టమా? ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? వినుట. రెండోది ఏం చేయాలి? విశ్వసించుట. మూడోది వినటం ఈజీయే, విశ్వాసం కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్. మూడోది కూడా సాధన చేయమంటున్నారు. క్రియలేని విశ్వాసము మృతము అంటున్నారు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, అందుకే యేసు ప్రభు వచ్చుచున్నారు. ఇదిగో వినుట, విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయులమనుట. వినుట, విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయుల. ఈ పనులు 3 చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. యేసు ప్రభు వచ్చుచున్నారు, ఇదిగో వినరండి. ఆయన వచ్చే సమయంలో ఈ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నారు. గనుక విశ్వాస జీవితంలో కొనసాగిపోతున్న వాళ్ళారా, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. గనుక ప్రతి ఒక్కరూ రాకడికి ఎత్తబడే వాళ్ళారా, ఏముండాలి చెప్పండి? దేవుని యందు. ఈ స్త్రీ అలా అయితే విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నదో, మనకు కూడా ఏముండాలి? అర్ధ విశ్వాసం కాదు. ఏం కావాలి? ఆయన కావాల్సింది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిపూర్ణంగా ఉండాలన్నారు. అలా ఇంకొంచెం ముందుకి మనం గమనించినట్లయితే మూడోదిగా ఆమె దేవుని మీద ఆధారపడిన స్త్రీ అన్నారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఎప్పుడు ఆయన మనకు త్రోవలను సరళం చేస్తారు చెప్పండి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయము యెహోవా యందు ఏముంచాలంట? నమ్మకం ఉంచమంటున్నారు. ఒకటి ఆమె గురి కలిగిన స్త్రీ అన్నారు. ఏ గురి అంటే ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చినా ఆమె 3 పట్టణాలు కట్టాలని నిర్ణయం తీసుకుంది. అది ఆమె యొక్క గోల్ అయి ఉన్నది. అలాగే రెండవదిగా విశ్వాసము కలిగిన స్త్రీ అన్నారు. మూడవదిగా చూచినట్లయితే ఎవరి మీద ఆధారపడాలంటే కుటుంబ సభ్యుల సహకారము లేదు. అది ముందుగానే మనము చూచిన్నాము. ఎందుకంటే మరి ఆ కుటుంబంలో జరిగిన సంఘటన బట్టి మరి ఎఫ్రాయిము బహు దుఃఖముతో ఉన్నాడు. కనుక ఆమె ఎవరి మీద ఆధారపడ్డాదంటే దేవుని మీద ఆధారపడ్డదన్నారు. అందుకే వాక్యం వింటున్న వాళ్ళారా, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నారు. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నారు. అలాగే పేతురు భక్తుడు కూడా అంటున్నారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నారు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక, పరిశుద్ధ స్త్రీలు అన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని ఆశ్రయించిన 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని చూస్తున్నాం. ఎవరిని ఆశ్రయించారని చెప్పండి? మనుషుల్ని ఆశ్రయించలేదు. ఏమ్మా?
ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటున్నారు. మనము దేవుణ్ణి నమ్ముకోవాలంట. ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? దేవుణ్ణి నమ్ముకోవాలంటున్నారు. ఆయన మీద ఆధారపడాలన్నారు. చూడండి, యొకోబేతు ఎవరు? మోషే యొక్క తల్లి ఎవరు? నిర్గమకాండం. మరి మోషే ఉపవాసాల్లో మనము ధ్యానం చేసుకుంటాం. యొకోబేతు ఎవరు? మోషే తల్లి యొకోబేతు. మరి అక్కడ కుమార్ని చంపేయమని రాజు ద్వారా ఆజ్ఞ వచ్చింది. యొకోబేతు ఏం చేసింది? 3 నెలల బిడ్డని దాచింది. తర్వాత జమ్ము పెట్టి సిద్ధము చేసి కీలు పోసి ఏం చేసిందంట? నైల్ నదిలో విడిచిపెట్టింది అన్నారు. వాక్యం వింటున్న వాళ్ళారా, మోషే తల్లి ఫరో కుమార్తె మీద ఆధారపడలేదు, దేవుని మీదే ఆధారపడ్డదన్నారు. ఆధారపడటం అంటే అది. మోషే తల్లి నా కుమారుని ఫరో కుమార్తె తెచ్చి పెంచుతాది, ఇవన్నీ కూడా ఆమె తలంచుకోలేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డది? నాయనా, నా బిడ్డని ఈ జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో విడిచిపెడుతున్నాను, నీదే మరి అందుకే నీ మార్గము యెహోవాకు అప్పగింపుకొనుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చునంటున్నారు. ఎవరిని నమ్ముకోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? యొకోబేతు అనగా మోషే తల్లి అంట ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేవుని మీద ఆధారపడి ఉందన్నారు. ఏలియా కాకుల మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డారు చెప్పండి? ఏమ్మా ఉపవాసాలు అప్పుడు చెప్పుకుంటారు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త. ఏలియా ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? నిరాశతో బద్రీ వృక్షం కింద శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పోషించారు ఆయన? కాకులు వచ్చి ఆహారం పెడతాయి, ఇవన్నీ ఆలోచన ఏమీ లేదు. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఏలియానంట కాకుల ద్వారా పోషించారన్నారు. అలాగే సొలొమోను తల్లి, మరి ఇక్కడ సొలొమోను రాజు అవ్వడానికి కారణము పట్టపురాణి కాదు, కానీ సొలొమోను ఏం చేశారు చెప్పండి? రాజును చేశారన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడ్డారు చెప్పండి? దేవుని మీద. అందుకే దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణ. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రము కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రము కాపాడువాడు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమం. ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి చెప్పండి? దేవుని యందు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, నిన్నెన్నడూ విడవను ఎడబాయనంటున్నారు. ఇటువంటి గొప్ప వాగ్దానాలు ఎవరు చేయరు. ఆయన ఏమంటున్నారు చెప్పండి? నిన్నెన్నడూ విడవను ఎడబాయనంటున్నారు. తల్లి తండ్రి మర్చినను ఏమ్మా ఎవరు కావాలే మనకు? యేసు తప్ప అంటవేనా ఆజ్ఞను విధేయాలు చేస్తామా? ముందుగానే చెప్పుకున్నా, వినుట విశ్వసించుట. దేవుడేమో గొప్ప వాగ్దానాలు చేస్తున్నారు మనకి. ఏమని? నిన్నెన్నడు విడువను. మనమే దేవుని విడిచిపెడతామంట, దేవుడు మాత్రం మనల్ని ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని వాడిని నేనే అంటున్నారు. గనుక ఎవరి మీద ఆధారపడాలి? ఈమె ఎవరి మీద ఆధారపడ్డది? షేయరా దేవుని మీద ఆధారపడిన స్త్రీగా మనకి కనబడుతుంది. ఈ యొక్క భక్తులు ఎంత, మోషే తల్లి దేవుని మీద ఆధారపడ్డారు, ఏలియా భక్తులు కూడా దేవుని మీద
ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే దేవుని మీద ఆధారపడిన వారు ఎవరో కూడా భ్రష్టుడు కాదన్నారు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ప్రతి ఒక్కరము కూడా అందుకే తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది. ఎవరి మీద ఆనుకుందంట? ఏమ్మా, మన ప్రియుడెవరు? మన ప్రియుడెవరు? ధైర్యంగా చెప్పాలి, వినపడతలేదు. గనుక తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే. ఎవరి మీద ఆధారపడ్డదంట? వెనకాల వారు, సన్నిధి స్త్రీలు. ఏమ్మా, ఎవరి మీద ఆధారపడుతున్నారు? గనుక వాక్యం వింటున్న వాళ్ళరా, బైబిల్ మిషన్ వారికి నిరుకు సొమ్ము నిరుకు రాబడి లేదు. మీకు ఏదైనా అవసరమైనప్పుడు దేవదాసయ్య గారు నేర్పించింది ఏంటంటే గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమన్నారు. పరలోకపు ధననిధి తెరిచి అంధకార స్థలముల్లో ఉన్న రహస్య నిధులను మరుగైన ధనాన్ని ఇస్తా అన్నారు. 150,000 వచ్చును నీ పేరున మీద, లక్షణార్థమైన పనులకు వాడినప్పుడు లక్షలాది వచ్చుచున్నాను. వాక్యం వింటున్న వాళ్ళారు ఎవరి మీద ఆధారపడాలి? నిరుకు సొమ్ము లేదు, నిరుకు రాబడి లేదు. ఇంతంత చర్చిలు కడుతున్నామంటే సంఘము ఎలాగున్నా పాదిరి గారు మేమందరం ఎవరి మీద ఆధారపడ్డాము? దేవుని మీద ఆధారపడ్డాం కనుక మేము ఇలాంటి కట్టడాలు అనేవి కట్టగలుగుతున్నా. అంటే మేమైతే ఒక చర్చే కట్టాం, ఏమంటే 3 పట్టణాలు కట్టిన స్త్రీగా మనకి కనబడుతుంది. కేవలం ఆమె గురి దేవుని మీదే ఉన్నది. అలాగే దేవుడే చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నదన్నారు. మూడోదిగా చూచినట్లయితే సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడాలి? డిపెండ్ దేవుని మీదే ఆధారపడాలంటే అప్పుడే ఆయన నీ కార్యమును నెరవేర్చునన్నారు. యెహోవాను నమ్ముకొనము అంటున్నారు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను. ఎవరు కావలే, ఎవరు కావలే, ఎవరు కావలే, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, ఎన్నడూ విడవనట్టి. ఇక్కడ ఈ చర్చి దాటిదాకే కాదు, ఏమ్మా ఎంత మట్టుకు వినుట విశ్వసించుట ఆజ్ఞకు కడవరకు మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును. ఎప్పుడు దాకా ఉండాలి ఆయన మీద ఆధారపడటం అనేది? కడవరకు. సజీవ లెక్కలో వెళ్తాము ఎలాగున్నా సరే. అంటే మరణము వరకు ఎలాగుండాలి చెప్పండి? ఆయన మీద ఆధారపడు. అప్పుడు మీ జీవితాన్ని ఆయనను చూచిన అంతయు ఇంక అంతవరకు ఎందుకండి? ఆయనను చూచిన ఏమవుతుందో చెప్పండి? అంతయు సరవుదా? ఎవరిని చూస్తున్నాము, ఎవరి మీద ఆధారపడుతున్నాము అని ఎవరి మట్టుకు వారు ప్రశ్న వేసుకున్నట్లయితే షయ్యేర ఒక గురి కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది. రెండవదిగా దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ అన్నారు. మూడవదిగా చూచినట్లయితే ఆమె అంట దేవుని మీద ఆధారపడింది అన్నారు. యెహోవాను నమ్ముకొనిడి. ఈ వచనం నాకు చాలా ఇష్టము. ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అవుతారు అంటున్నారు. గనుక ఒక్క వచనం చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము చివరిలో ఉంటుంది, చదవండి. నిర్గమకాండము చూడండి. వారు ఎర్ర సముద్రము దాటి వచ్చారు. ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి. యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. మోషే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు నాయకుడు.
అక్కడ జరిగిన కార్యము ఎర్ర సముద్రము ఏమైంది చెప్పండి? పాయలైంది. ఆరిన నేలను వారు నడిచి మరి ఆయనే నడిపించారు. ఎర్ర సముద్రము పాయలవడం అనేది సామాన్యమైన విషయము కాదు. కనుక అక్కడంట వారు దేవునికి భయపడ్డారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. తర్వాత నెక్స్ట్ లైన్ ఏమ్మా, సేవకుడైనా సంగమా నీవు దేవునికి భయపడాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. అలాగే నడిపించున్న నాయకుడైన మోషే యందు కూడా ఏముంచారు? నమ్మకం ఉంచారు. గనుక దేవుని మీద ఆధారపడాలి. అందుకే యెహోవాను నమ్ముకొనుడి స్థిరపరచు, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులు అంటున్నారు. గనుక మనము మరి ఇక్కడ లోకం మీద ఆధారపడకూడదు, కానీ ఎవరి మీద ఆధారపడాలని నేర్పిస్తుందంటే దేవుని మీద ఆనుకున్న స్త్రీగా మనకి కనబడుతుంది అన్నారు. అలాగే మరొక లక్షణం మనం చూసినట్లయితే ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ అన్నారు. 3 పట్టణాలు కట్టాలంటే ఏముండాలి? ఏమ్మా, ఇప్పుడు ఈ చర్చ్ కట్టారు, ఎంత సివిల్ నాలెడ్జ్ ఉండాలి? అసలు ఆ ముందు చర్చ్ కంటే స్థలం కావాలి. ఏమ్మా, ఏం కావాలి చెప్పండి? కావాలో వద్దా? మరి స్థలం కొరకే ఒక మంచి ప్లేస్ చూస్ చేసుకోవాలంటే కొంచెం టైము పడుతుంది. సరే, స్థలంతో అయిపోతుందా? ప్లాన్ కావాలి. ఏమ్మా, దానికి తగ్గ పర్మిషన్స్ కావాలి. ఎల్ఆర్ఎస్ పర్మిషన్స్ అంటున్నారు. మరి ఇలాగా ఎంతో నాలెడ్జ్ అనేది ఉండాలి ఆమెకే. ఆనాడు దినముల్లోనే ఆమెకి అంత సివిల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏం చేసింది ఆమె చెప్పండి? 3 పట్టణాలు కట్టడం అంటే, పట్టణాలు కేవలం ఒక చర్చ్ కాదు, పట్టణాలంటే రాజమండ్రి పట్టణము, అలాగే బెంగళూరు. మరి అలాగే ఈమె ఏం కట్టింది? ఉత్తరపు బేత్‌హోరోనును అలాగే దక్షిణపు బేత్‌హోరోనును ఉజ్జాన్ను షేయరా కట్టించినట్లుగా మనము చూస్తున్నాము. మరి ఎంత నాలెడ్జ్ ఉండాలి? అందుకే ఈమెను ఏమన్నారంటే జ్ఞానము కలిగిన స్త్రీ అన్నారు. ఏం కావాలి చెప్పండి? జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానానికి మూలమన్నారు. మరి వాక్యం వింటున్న వాళ్ళారా, మనకి ఏముండాలి? స్త్రీలమైన మనకు జ్ఞానవంతురాలు. ఏం కడుతున్నాం మనం? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కట్టుకున్నాం. మూడు రాలు ఇల్లు ఏం చేస్తుంది? మీరే కంప్లీట్ చేయాలి. పెరికి వేస్తుందా? కనుక వాక్యం వింటున్న వాళ్ళారా, జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లు కట్టుకుని అన్నారు. 3 రాలు ఏం చేస్తుందంట? ఇల్లు. కనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ జ్ఞానం గురించి చెప్తూ దేవుని యొక్క జ్ఞానం అంట సముద్రము లాంటిది అన్నారు. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది? సముద్రము లాంటిది. మానవుని యొక్క జ్ఞానము కేవలము నీటి బట్టు లాంటిది అన్నారు. మనకి జ్ఞానం దేంతో పోల్చారంటే కేవలము ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, అనగా ఒక్క నీటి బట్టు మన జ్ఞానం. మనిషి యొక్క జ్ఞానం ఎలాంటిదంట? నీటి బట్టు లాంటిది. దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిది? సముద్రము లాంటిది అన్నారు. ఈ నీటి బొట్టు వెళ్ళి సముద్రంలో పడ్డదనుకోండి, కనపడుతుందా? ఎందుకని? మన జ్ఞానం ఎంత ఉంది? మిడిమిడి జ్ఞానం అన్నారు. ఆ ఉన్న డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కొంతమంది పాడు చేసుకుని తిరుగుతున్నారట. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, ఈ దిద్దుబాటు నెలలోనికి ప్రవేశించిన వాళ్ళారా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, నీవు జ్ఞానము గల తండ్రివని. జ్ఞానమనగా యేసుక్రీస్తు ప్రభువారే. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞాప్తి వచ్చెను నాయన.
వచ్చెను నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. గనుక ఒకటి ఆమె గురికెరిగిన స్త్రీగా ఉన్నది, ఎఫ్రాయిము సంతతికి చెందిన స్త్రీ అనగా ఏర్పాట్లో ఉన్నది. అలాగే విశ్వాసము కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. మూడోదిగా మనం చూచినట్లయితే దేవుని మీద ఆధారపడి ఉంది. అలాగే మనమందరము కూడా ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు అంటున్నారు. గనుక ఆ యొక్క అపాయకరమైన దినముల్లో, అంచె దినముల్లో మనం ఉన్నాము గనక, ఆయన రాకడ బహు సమీపము గన్నది గనక ఎవరి మీద ఆధారపడాలని నేర్పిస్తుందంటే దేవుని మీద ఆధారపడమంటుంది. అలాగే మరొక లక్షణం ఏంటి చెప్పండి? జ్ఞానము కలిగిన స్త్రీ ఉన్నారు. ఏముండాలి చెప్పండి? దైవ జ్ఞానము. చూడండి, ఇర్మియా తల్లి అంట, ఇర్మియా ప్రవక్త కన్నీటి ప్రవక్త అన్నారు. తల్లి అంట కుమారునికంట అంగలార్పు విద్య నేర్పిందంట. అంగలార్పు అంటే ఏమ్మా? అంగలార్పు. బిలాము ప్రవక్త అయితే మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అంటున్నారు. విద్యలు చాలా ఉన్నాయి, కానీ ఈ లోకపు విద్య వేరు, దైవ జ్ఞానము వేరు. మహోన్నతుని విద్య అన్నారు. మీకు అయ్యగారు చక్కగా బైబిల్ క్లాసులు మొదటి మంగళవారం ఏమవుతుంది ఇక్కడ ఈ స్థలములో? ఎందుకు ఈ ప్రయాసత? మహోన్నతిని విద్య నేర్చుకోమని. ఈ స్త్రీల సభలు ఎందుకు? ఈ ప్రయాసత అంతా ఎందుకు? మీరు మరియవలే కొన్ని విషయాలు నేర్చుకోవాలని, గనుక రాకడకు సిద్ధపడాలని. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, జ్ఞానము కలిగిన స్త్రీల వలె ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలమన్నారు. భయము వేరు, భక్తి వేరు. ఏమండి? రెండు యాడ్ చేయకూడదు ఎప్పుడు. కొంతమందికంట భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. రెండు ఒకటేనా? భయము భక్తి? భయము వేరు, భక్తి వేరు. సార్ నేను పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు 3 రోజులు నేను ఉంటానండి అంటారు. ఎప్పుడు కనబడతారో వాళ్ళకే తెలియదు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఏముండాలి చెప్పండి? రెండూ ఉండాలి, రెండూ బ్యాలెన్స్గా ఉండాలంట. భయము ఉండాలి, భక్తి ఉండాలి. అందుకే భయము భయభక్తులు కలిగిన స్త్రీ అన్నారు. ఏముండాలి చెప్పండి? భక్తి గల స్త్రీలు అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏమ్మా? గనుక మనకి సమయం లేదు గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ప్రతి ఒక్కరూ ఈ కడవరి దినాల్లో ఏ జ్ఞానముతో నింపబడాలంటే దైవ జ్ఞానము కావాలి. మహోన్నతుని విద్య అనేది మనకు కావాలి. ఇది బయట దొరకదు. ఏమ్మా? బజార్కి వెళ్ళి కొనుక్కుంటే దొరుకుతుందా? ఈ విషయాలు ఎక్కడ నేర్చుకోగలరు? దేవుని దగ్గర. ఆమె మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. మార్త ఎందుకు? మనం మార్తల వలె ఉంటామా, మరియ వలె ఉంటామా? అందరూ మరియలాగా ఉంటే మార్తలో 0 అయిపోతారు. కనుక ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఏమ్మా? ఆయనకి ఎవరిని మార్తలాగా వాడుకోవాలో వాళ్ళని పరిచర్యకి వాడుకుంటారంట. ఎవరిని మరి ఎలా వాడుకోలో. కాకపోతే మనలో ఉన్న టాలెంట్ని బట్టి, మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తారు? పాటలు పాడే టీము పాటలకి, ప్రార్థనలు చేసేవారు ప్రార్థనలకి వాడబడాలి. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఈమె జ్ఞానము కలిగిన స్త్రీగా ఉన్నది కనుక ఏం కట్టింది అన్నారంటే 3 పట్టణాలు కట్టిందన్నారు. నావోహు గారు కూడా వాడను కట్టారు. దేవుడు చెప్పినట్లుగా ఏం కట్టారు చెప్పండి? వాడను కట్టారు. అలాగే భక్తులు బలిపీఠములను కట్టినట్లుగా మనము చూస్తున్నాము. నెహెమ్యా గారు
మరి ఇక్కడ ప్రాకారపు గోడలను కట్టినట్లుగా మనము చూస్తున్నాము. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, మరి ఇక్కడ ఇంకొక మాట చెప్తే ఏమన్నారంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరంటే లూదియా. ఈమె ఎవరు చెప్పండి? తుయతైరా పట్టణస్థురాలు. ఈమె బిజినెస్ ఏంటంటే ఓదా పొడముకునే స్త్రీ. ఆమె పౌలు మాట్లాడినప్పుడంట లూదియా హృదయం ఏమేమి చెప్పండి? ఏమ్మా తెరవబడ్డాదా లేదా? వాక్యం ఎక్కడికి వెళ్ళాలన్నారంటే మూలుగుల్లోకి వెళ్ళనన్నారు. అసలు వాక్యం అంట శ్రద్ధగా వింటే అంటే ఎక్కడికి వెళ్తుంది? మూలుగుల్లోనికి వెళ్ళనన్నారు. కానీ ఈ చెవంట విని ఆ చెవంట విడిచిపెడతాం వల్ల ఏమీ ప్రయోజనము లేదన్నారు. లూదియా పౌలు గారు మాట్లాడినప్పుడంట లూదియా హృదయం ఏమేమి చెప్పండి? తెరబడ్డది. తుయతైరా పట్టణస్థురాలు. ప్రకటన గ్రంథంలో ఉన్న తుయతైరా సంఘము కట్టబడ్డది. ఈ యొక్క పట్టణపు పేరే పెట్టబడ్డది అన్నారు. గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, లూదియా ద్వారా తుయతైరా పట్టణమునకు ఏమొచ్చిందంటే వారందరినీ కూడా రక్షింపబడిన స్త్రీగా మనము చూస్తున్నాము. అలాగే మనము కూడా ఇక్కడ మనం చూసినట్లయితే షయరా ఏం చేసింది చెప్పండి? 3 పట్టణాలు కట్టింది. అలాగే రాహాబు కూడా ఏం చేసిందంటే ఏమ్మా రాహాబు ఏం చేసింది చెప్పండి? వేగులు వారిని చేర్చుకుంది. సరే మీ దారిని మీరు వెళ్ళిపోండి, గుడ్ బై అని చెప్పలేదు. ఏమ్మా ఏం చేసింది? అవన్నీ చదివించడానికి మనకి ఇక్కడ గనుక వాక్యం వింటున్న వాళ్ళ ఏం చేసింది? ఒక ముక్కలో ఆమె వేగులు వారిని చేర్చుకుంది. ఏం కావాలని కోరుకుంది? కమ్ టు ద పాయింట్ అన్నమాట. ఏం కావాలని కోరుకుంది? రక్షణ. తన కొరకేనా? మొత్తం బంధువర్గానంతా మేడం గారు చేర్చేశారు. ఎందులోకి? రక్షణలోనికి. మీకు 5 ఫింగర్స్ ప్రేయర్ చెప్తాను, మీరు విన్నా పర్వాలేదు. ప్రతి ఒక్కరు చేతులు పెట్టండి. ఇదేంటి? బొటన వేలు. ఈ బొటన వేలంట మనకి సమీపంగా ఉన్న వారిని, మన బంధువర్గం అంతటి కొరకు ప్రార్థన చేయాలంట. ఏమ్మా జ్ఞానం కలిగిన స్త్రీలు చేయవలసిన పనులు ఈ బొటన వేలు దేని కొరకంటే ఎలా చూపిస్తుంది? బంధువులందరి కొరకు ఏం చేయాలంట? రాహాబు ఏం చేసింది? నేను ఒక్కదానే పరలోకం వెళ్తాను, నేను ఒక్కదానే రక్షణ పొందుతానని కూర్చోలేదు. అక్కడ లిస్టు ఇవ్వబడ్డది. తన ఇంటి వారందరి కొరకు రక్షణ కావాలని కోరుకుంది. అలాగే వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ బొటన వేలు దేన్ని సూచిస్తుందంటే బంధువులందరి కొరకు ప్రార్థన చేయాలంట. తర్వాత నెక్స్ట్ ఫింగర్ చూపుడు వేలు. చూపుడు వేలు అనగా అందరి సేవకుల కొరకు, మీ అయ్యగారి కొరకు, యాజక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రపంచంలో ఉన్న అందరి సేవకుల కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. వారి ప్రయాణంలో తోడేయండమని, సంఘాన్ని అభివృద్ధి చెందమని, ప్రభువా మీరే సంఘాభివృద్ధి కలుగు చేయమని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలన్నారు. తర్వాత నెక్స్ట్ మిడిల్ ఫింగర్. ఏమ్మా నాకు లేక పొడవుగా ఉంది. కనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఆ మిడిల్ ఫింగర్ అనగా అధికారులందరి కొరకు, రాజుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బటన్ వేలు దేనికి గుర్తు? ఏమ్మా బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఫింగరు మూడోది అధికారుల కొరకు. తర్వాత రింగ్ ఫింగరు. ఇదంట ఇటు వంగున అటు వంగున వంగిపోతూ ఉంటుందంట, సరిగ్గా ఉండలేదు. బలహీనుల కొరకు ప్రార్థన చేయాలంట. రోగులైన వారికి, సమస్యలతో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారి కొరకు ఈ యొక్క రింగ్ ఫింగర్ చూపిస్తుంది. ఇంక ఉన్నది ఏంటమ్మా మిగిలిపోయింది? చిటికిని వేలు. చిటికిని వేలు అనగా మనమే. అప్పుడు మీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. కానీ వచ్చి రావటంతోనే దేవా నా భర్తను దీవించు, నా బిడ్డలను దీవించు,
ఇంకా అంత స్టోరీ అంతా కూడా చెప్పేసి పరలోక ప్రార్థన చెప్పేసుకుని అయ్యగారు సిలుగుత్తేసేయండి, ఇంకా జంప్ అనమాట. కనుక ఎలా ప్రార్థన చేస్తున్నాము? బొటని వేలు అనగా బంధువుల కొరకు, నీ మనస్సుకు దగ్గరగా ఉన్నవారు, నీ సమీపస్తుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమైనాం. రెండోది ఏంటి? సేవకుల కొరకు, సింపుల్గా గుర్తుండే పద్ధతులు ఇది. మూడోది ఏంటి చెప్పండి? రాజుల కొరకు, అది. నాలుగోది బలహీనుల కొరకు. ఐదోది అప్పుడు చివరిలో మన గురించి చిన్న ప్రార్థన చేసుకున్నా చాలు, సొంకరేమని పాపినైనా నన్ను కరుణించమన్నాడు. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాన్ని ప్రభు కట్టనై ఉన్నారు. ఇది చేయటం మానేసి ఇంకో చేయి ఖాళీగా ఉందంట. ఏమో ఇప్పుడు మనకి ఎన్ని 2 చేతులు ఉన్నాయి. ఏమండి పాస్టర్ గారు టైం చెప్పాలి నాకు ఇచ్చిన టైం చెప్పండి మీరు. సరే ముగించుకుందాం. ఇంకో చెయ్యి ఉందంట. ఏమ్మా ఇప్పుడు ఈ వేళ్ళు ఏం చేయాలి? ప్రార్థన గురించి చెప్పాను. ఇంకో చెయ్యి అంట ఖాళీగా ఉండలేకపోతుంది. ఏమ్మా చెయ్యొద్దండి, ఇంకో చెయ్యి కూడా చూపించండి. సరే, వాక్యం వింటున్న వాళ్ళారా మళ్ళీ స్టార్ట్ చేయండి. బొటన వేలు. ఈ వేలంట అన్ని వేలు కన్నా నేనే బలంగా ఉంటాను కనుక మీరు అందరూ నా మాటే వినాలంటుందంట. ఏమ్మా ఈ వేలేమంటుంది? నేను అందరికన్నా బలంగా ఉన్నాను, మీరు ఎవరి మాట వినాలి? నా మాటే వినాలంటుందంట. కనుక అసలు బొటన వేలుతో నిజంగానే ఫింగర్ ప్రింట్ అంటారు. ఏమేయాలి ప్రతిదానికి? థంబ్. రేపు వచ్చే నెలలో బాబు యుఎస్లో ఉన్నాడు కనుక మేము వీసాకి వెళ్ళాలి, ఫింగర్ ప్రింట్ ఒకరోజు వేయాలి, మళ్ళా వీసాకి ఇన్స్పెక్షన్ పిలిచింది వేరే రోజు అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? నేను థంబ్ వేయకపోతే నీకు అసలు లైఫే లేదంటుంది. ఏది? ఏమ్మా దేనికైనా ఇది ఆధారంగా కనబడుతుంది. మిగతా వేలుతో అంటుందంట నేనే గొప్ప అంటుందంట. తర్వాత నెక్స్ట్ ఫింగర్ చూపుడు వేలు అంటుందంట నేను దారి చూపించే కానీ నువ్వు ఇంటికి వెళ్ళలేవు, నేనే గొప్ప అంటుందంట. ఏమ్మా ఎవరు గొప్పలాలే? ఇదేమంటుంది? ఇదేమంటుంది? నేను చూపిస్తే కానీ మీరు ఇంటికి అడ్రస్ చూపిస్తా, ఎక్కడికైనా మార్గం నేనే చూపించాలి, నేనే గొప్ప, మీరు అందరూ నా పక్కనే నిలబడాలి అంటుందంట. నెక్స్ట్ ఫింగర్ ఏంటి? మధ్యవేలు. ఈ మధ్యవేలు అంటే మిడిల్ పొడవుగా ఉన్నది మరి అది అంటుందంట అందరికన్నా పొడవుగా నేనే ఉన్నాను, నా పక్కన మీరు కొరసగా ఉన్నారు, మీరు అందరూ కూడా నా మాటే వినాలంటుందండి. కనుక ఈ మూడే అన్నీ అంటే ఈ వేళ్ళు అంట పోట్లాడుకుంటున్నాయి. భక్తి లేదు నేడు దినాల్లో. నేను గొప్ప, నేను గొప్ప. ఈ బొటన వేలు గొప్ప చెప్పుకుంది, అలాగే చూపుడు వేలు. మూడోదేంటి? మధ్యవేలు కూడా నేను అందరికన్నా టాల్, నేనే పొడవా, మీరు అందరూ నా మాట వినాలంటుంది. తర్వాత ఫింగరు రింగ్ ఫింగరు. రింగ్ ఫింగర్ అంటుందంట ఇప్పుడు దీనికి ఏం పెడతారు? మ్యారేజ్ అయినప్పుడు పెండ్లి కుమారుడు రింగులు మార్చుకోవాలి. మీకెవరికీ లేని ఘనత నాకే ఉన్నది. మీకు ఎవ్వరు కూడా బంగారం పెట్టరు. ఎవరికి పెడతారు? నాకే పెడతారు కనుక నేనే గొప్ప అంటుందంట. ఈ 4 గొప్పలు చెప్పుకుంటున్నాయి. పాపం ఇంకా మిగిలిపోయిందేంటి? చిటికిన వేలు. ఓ చిటికిన వేళ నీకు ఏ ఘనత లేదు, నువ్వు మా పక్క నుంచి వెళ్ళిపో అంటున్నాయంట. ఏమ్మా ఏమన్నా అర్థమైందా? చిటికిన వేళ నీకే ఘనత
లేదు, నువ్వు పక్క నుంచి వెళ్ళిపోమంటకి వెళ్ళెవరు? ఈ చక్కగా దేవుడు చాలా అద్భుత రీతిగా మరి యొక్క నిర్మాణం, మానవుని యొక్క నిర్మాణము జరిగింది. ఒకరే ఫింగర్ ఒకరికి, ఎవరిది వాళ్ళకే ఫింగర్ ప్రింట్, ఎవరిది వాళ్ళదే. అంటే ఎంత డిజైనింగు, ఎంత జ్ఞానము కలిగిన తండ్రి ఆయన. మనకి చేతులను ఇచ్చారంటే ఆయన ఎంత జ్ఞానంతో ఇచ్చారు. ఈ చేతులతో దేవుని పని చేస్తామని ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఫైటింగ్ అనమాట. నేను గొప్ప, పాపం చిటికిన వేళ నీకే ఘనత లేదు, నువ్వు మా పక్క నుంచి వెళ్ళిపోన్నాడు. ఈ చిటికిన వేలు కూడా ఏమీ తీసుకోలేదంట. ఏమ్మా, ఇప్పుడు 2 చేతులు జోడించండి. ఫస్ట్కి ఏ ఫింగర్ వస్తుంది? ఏమ్మా, చిటికిన వేలే వస్తుంది. ఇప్పుడు ఎవరు ముందున్నారు? చిటికిన వేలే ముందుంది. మీరందరూ కూడా నా వెనకాల ఉన్నారు. ప్రార్థన చేయాలన్నా నేనే ముందుంటాను. అలాగే మీరు హల్లెలూయా చెప్పినా స్తుతించినా ఎక్కడ ఉంటాను? నేనే తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. ఏమ్మా, ఎలాగుంటున్నాము? జ్ఞానము కలిగిన స్త్రీల వలె 5 ఫింగర్స్ ప్రేయరు చెప్పడం జరిగింది. అంతేకాదు కానీ 5 వేళ్ళగా దెబ్బలాడుకోవడం కాదు. చిటికిన వేలు అనగా మనం ఏం చేయాలి? తగ్గించుకుంటూ దేవుని ఎదుట అంట దైవ జ్ఞానాన్ని పొందుకుంటూ ఏం చేయాలి? ఆయన పనులు చేయాలి. తనువు నాది, ఇదిగో గైకు అని నా చేతులు ఇవ్వుగో అంటాం, కానీ ఏమివ్వట్లేదు. చేతులు ఇస్తున్నారా? గనుక వాక్యం వింటున్న వాళ్ళారా, ఒకటి మీకు గురి కలిగి పని చేస్తుందన్నారు. రెండవదిగా చూచినట్లయితే విశ్వాసము కలిగిన స్త్రీ అన్నారు. మూడవదిగా చూచినట్లయితే దేవుని మీద ఆధారపడ్డదన్నారు. నాలుగవదిగా చూచినట్లయితే జ్ఞానము కలిగిన స్త్రీ అన్నారు. ఎన్ని పట్టణాలు కట్టింది చెప్పండి? 3 పట్టణములు కట్టింది. మరి మనము ఏం కడుతున్నాము? ఇది చెప్పుకుని ముగించుకుందాము. ఏమ్మా, ఇంకా ముగింపులోకి వచ్చాము. మరి కంగారు పడకండి. ఆమె ఎన్ని పట్టణాలు కట్టింది? 3 పట్టణాలు కట్టింది. మనము ఏం కడుతున్నాము అని ఎవరు మట్టుకు వారు ప్రశ్న వేసుకుంటే, ఏమ్మా, అయ్యగారులు ఉన్నారు, ఏం కట్టారు? స్థలాన్ని కొని ఎంత కష్టమైనా మందిరాలు కట్టారు. అలాగే మనము ఏం కట్టుకుంటున్నాము? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నారు. మనమంట ఒకటి మన జీవితాలను కట్టుకోవాలంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒకటి మన జీవితాలను కట్టుకోవాలన్నారు. వాక్యం ద్వారా కట్టుకోవాలంట, విశ్వాసం ద్వారా కట్టుకోవాలన్నారు. ఒకటి మరి జీవితాలను కట్టుకోవాలన్నారు. ఎంతోమంది నశించిపోతున్నారు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాయన్నారు. ఒక్క సమరయ స్త్రీ కొరకు ఆయన సుకార్ అనే బావి యొద్ద ఎంతో సంభాషణ చేశారు. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ప్రభు కట్టారు. ఆమె వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఊరంతటిని కట్టేసిందంట మేడం గారు. ఏమ్మా, సమరయ స్త్రీని యొక్క ఆత్మను ఎవరు రక్షించారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభు ఆ ఆత్మ నశించిపోకూడదని సమరయ స్త్రీని రక్షించారు. సమరయ స్త్రీ ఊరుకుందా? ఒక మిషనరీకిని తయారు చేశారు. ఈయన క్రీస్తు కాడా అని అంటుందా లేదా? ఊరంతటిని ఎక్కడికి నడిపించింది? ఇది మీ ఏ ఊరు చెప్పండి? బావవరం. ఈ ఊరినంతా కట్టే బాధ్యత మీ మీదే ఉంది. పాస్టర్ గారు ఏం కట్టారు? అయ్యగారులు ఏం కట్టారు? మందిరాన్ని కట్టారు. ఒకటంట, ముందుగా మన జీవితాలను మనం కట్టుకోవాలంట. ఎలాగా కట్టుకోండి అంటే పడిపోతుందా నిలబడుతుందా అనే టైపులో కాదు. కొంతమంది ఇసుక మీద ఇల్లు కట్టేస్తారు. ఎలా కట్టుకోవాలి? ఏదో పిల్లలు కట్టినట్టు ఇసుక మీద ఇల్లులు కాదు. ఏమ్మా, ఈ నా మాటలు విని చేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. బండ మీద ఇల్లు కట్టుకున్న దానికి ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కట్టుకున్న దానికి వ్యత్యాసం ఏంటి?
గాలి విసిరెను. తర్వాత ఆ స్టోరీ ఎరిగిన వారే ఉపమానం గురించి చెప్తూ వచ్చినప్పుడంట బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా, గాలి వరద తుఫాన్లు ఎన్నొచ్చినా దాని పునాది ఎలాగని చెప్పండి, బలముగా ఉన్నది కనుక అది కదల్చబడలేదు. అలాగే మన భక్తి జీవితము, మన జీవితాలు కూడా దేవుళ్ళు ఎలా ఉండాలి చెప్పండి, స్థిరము అయిన వారంగా ఉండాలి. స్థిరపమా గనుక ఎవరు స్థిరపరచాలి జీవితాల్ని? ఇక్కడ షేయరా కుటుంబము శ్రమలో ఉన్నది. ఎఫ్రాయిము ఆ కుటుంబంలో కుమారులు చనిపోయారు. పురుషుడు చేయవలసిన పని ఒక స్త్రీగా షేయరా పూనుకొని గురి కలిగి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా ఏం కట్టింది చెప్పండి, 3 పట్టణాలు కట్టింది. ఆమె ఎలా అయితే 3 పట్టణాలు కట్టిందో మనము 3 పట్టణాలని కట్టాలంట. అందులో మొదటిది మనము మన జీవితాలను ముందు కట్టుకోవాలంట. ఏమా రెల్లి వలె అటు ఇటు గిసలాడి వారంగా కాకుండా స్థిరమైన వారముగా, బలమైన వారముగా, దేవుల్లో బలమైన స్తంభాలుగా నిలవబడాలని ఆయన ఆశిస్తున్నారు కనుక ఒకటి జీవితాలను కట్టుకోవాలన్నారు. రెండవదిగా మందిరాలను కట్టాలంట. ఏమ్మా స్త్రీలు మందిరాలను కడతామనుకోకండి. మేరీ జోన్స్ గురించి మీరు వినే ఉంటారు. ఇక బైబిల్ కోసము ఆమె పడ్డ ప్రయాసత అంత ఇంత కాదు. మేరీ జోన్స్ అంట లండన్లో వేల్స్ అనే ప్రాంతంలో ఆమె ఏం కట్టిందంటే చర్చిని కట్టింది. ఆ చర్చి కూడా ఎలా కట్టిందంటే కోడిగుడ్లంట అమ్ముకొని వచ్చిన సొమ్ముతో ఏం కట్టిందన్నారంటే మందిరం. అది కట్టిన వారికే ఆ ప్రయాసత తెలుస్తుంది. వచ్చి కూర్చుని వెళ్ళేవారికి ఆ కష్టం ఏంటో తెలియదు. గనుక స్త్రీలమైన మనము ఒకటి మన జీవితాల్ని కట్టుకోవాలి. అలాగే మీ కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి. రహాబు ఎలాగైతే కుటుంబం అంతటిని రక్షించుకుంది, అలాగే మీరు మీ కుటుంబాలని కట్టే బాధ్యత మీదే ఉన్నది కనుక రెండవదిగా మందిరాన్ని కట్టాలి. సంఘాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి, కట్టాలి. సాతాను అంటే ఎప్పుడు పడగొడటానికే చూస్తాడు. సంఘాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి, కట్టాలి. సంఘాన్ని కట్టవే కాకుండా ఇతరుల జీవితాలని కట్టాలన్నారు. ఇతర జీవితాలని ఎవరు కట్టారు? సమరయ స్త్రీ ఊరంతా కట్టిందా లేదా? మరి మీరు ఏం చేస్తారు? బావవారం వారు మీరు చాలా మంచివారు, కడతారనే ఆశతో మరి ఈ మాటలు ఎంతటినో నేను ముగిస్తున్నాను. షేయరా అనగా బంధువురాలు. ఆమె ఒక ఏర్పాటు సంతతికి చెందిన స్త్రీగా ఉన్నది, బంధువురాలు అన్నారు. ఆమె ఎలా అయితే దేవుడిచ్చిన తలాంతుని బట్టి మరి 3 పట్టణాలు కట్టిందో అలాగే మనము కూడా మరి ఒకటి మన జీవితాలను కట్టుకుంటూ, రెండవదిగా మందిరము ఎక్కడైతే లేదో మందిరాన్ని కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి, అలాగే ఇతరుల జీవితాలను కట్టి దేవుని మహింపరిచే బిడ్డలుగా దేవాతి దేవుడైన ప్రభు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామమునకు వందనములు స్తోత్రము చెల్లించున్నాను దేవా. వాక్యం ఎంతో విలువైందన్నారు తండ్రి. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధల్లో నాకు నెమ్మదిని కలుగజేసింది అన్నట్టుగా తండ్రి నాయనా మీకు స్తోత్రం తండ్రి. ఈ స్థలములో తండ్రి నీ కుమారుని యొక్క ప్రయాసత వ్యర్థము కాకున్నట్లు ప్రభువునందు మీ ప్రయాసత వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారినయండి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులయ్యుండి అంటున్నాడు కనుక దేవా మీకు స్తోత్రం తండ్రి. అటు రీతిగా తండ్రి విన్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా ఇంకా ఆసక్తితో నాయన మీకు స్తోత్రం ముందు కొనసాగిపోయే బిడ్డలుగా సిద్ధపరచమని, విత్తబడిన వాక్యమును మంచి నేల పడిన వలె విత్తనాల వలె ఫలింపచేయమని దేవాతి దేవుడని యేసుక్రీస్తు నామం పెట్ట బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.